వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూనిట్ 5లో మనకు టాపిక్స్ వచ్చేసి గేమ్ థియరీ, క్యూ థియరీ ఉంటుంది. క్యూయింగ్ థియరీ, గేమ్ థియరీలో టాపిక్స్ వచ్చేసి ప్యూర్ స్ట్రాటజీ, మిక్స్డ్ స్ట్రాటజీ, డామినెన్స్ ప్రాపర్టీ, గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది. ప్యూర్ స్ట్రాటజీ అంటే శాడిల్ పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ స్ట్రాటజీ. మిక్స్డ్ స్ట్రాటజీ మీన్స్ వితౌట్ శాడిల్ పాయింట్, అండ్ డామినెన్స్ ప్రాపర్టీ అండ్ గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది. ఇందులో మనకు 2x(n) గేమ్ ఉంటుంది, m(2) గేమ్ ఉంటుంది. 2x(n) గేమ్ మీన్స్ 2 rows ఉంటాయి, అండ్ n గేమ్ 2x(n) అంటే 2 rows అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి n ఉంటాయి. m(2) అంటే 2 కాలమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రోస్ n ఉంటాయి. సో అది గ్రాఫికల్ మెథడ్ అండ్ డామినెన్స్ ప్రాపర్టీ క్యూయింగ్ థియరీ ఉంటుంది. అని మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ 2 persons జీరో సమ్ గేమ్. ప్లేయర్ ఎక్స్, ప్లేయర్ వై. వాల్యూస్ ఇచ్చారు 8, 9, 9, 3, 5, 6, 4, 1, 7. సో ఇది క్వశ్చన్. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇచ్చారో ప్లేయర్ ఎక్స్, ప్లేయర్ వై అండ్ వాటి యొక్క వాల్యూస్ 8, 9, 9, 3, 5, 6, 4, 1, 7 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రో మినిమం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రో మినిమం మీన్స్ ఇక్కడ మనకి ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. సో ఫస్ట్ రోలో చిన్న వాల్యూ 8, 9, 9 చిన్న వాల్యూ వచ్చేసి 8, అండ్ సెకండ్ రోలో స్మాల్ వాల్యూ 3, అండ్ థర్డ్ రోలో స్మాల్ వాల్యూ 1. సో ఈ రకంగా రో మినిమం అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఈచ్ రోకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, అండ్ ఇది థర్డ్ కాలం. సో ఫస్ట్ కాలంలో బిగ్ వాల్యూ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 8 ఉంది, 3 ఉంది, 4 ఉంది. బిగ్ వాల్యూ వచ్చేసి 8. ఈ రకంగా మనం కాలంలో వచ్చేసి ఫర్ ఈచ్ కాలంలో ఉన్నటువంటి మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ కాలంలో వచ్చేసి బిగ్ వాల్యూ వచ్చేసి 9, అండ్ థర్డ్ కాలంలో బిగ్ వాల్యూ వచ్చేసి 9. ఈ రకంగా మనం రో మినిమం అండ్ కాలం మ్యాక్సిమం అనేది ఫస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఈ రో మినిమంలో ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 3 వాల్యూస్ వచ్చాయి, 8, 3, 1. సో దీంట్లో బిగ్ వాల్యూ ఏది? 8 కదా. దీనికి ఈ రకంగా ఒక బాక్స్ అనేది వేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం మ్యాక్సిమం అంటే ఇక్కడ మినిమం ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ ఈ 3 దాంట్లో బిగ్ వాల్యూ చూసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ ఇక్కడ ఏవైతే 3 వాల్యూస్ వచ్చాయో ఇందులో మినిమం వాల్యూ చిన్న వాల్యూ చూసుకోండి. సో ఇందులో చిన్న వాల్యూ ఏది? 8. సో ఇక్కడ మనకు కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, అంటే సేమ్ వాల్యూ ఉండాలి. సో దాన్ని శాడిల్ పాయింట్ అంటారు ఫస్ట్ వన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది వచ్చేసి అర్థం ఏంటంటే మినీ మ్యాక్స్ అని అర్థం. మినీ మ్యాక్స్ అంటే ఫస్ట్ రో మినిమం ఫైండ్ అవుట్ చేస్తాం, అందులో నుంచి మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో అనేది మనం అనేది చూసుకుంటాం. కాబట్టి దాన్ని మినీ మ్యాక్స్ వాల్యూ అంటారు. ఈక్వల్ టు మ్యాక్సిమిన్ వాల్యూ. మ్యాక్సిమిన్ వాల్యూ మీన్స్ ఇక్కడ ఏవైతే మనకు మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం కదా, ఈ మ్యాక్సిమం వాల్యూలో నుంచి మనం మినిమం వాల్యూ తీసుకుంటాం. సో దీన్ని మ్యాక్సిమిన్ వాల్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది మినిమాక్స్ వాల్యూ 8 వచ్చింది, ఇక్కడ మ్యాక్సిమిన్ వాల్యూ కూడా 8 వచ్చింది. సో ఈక్వల్ ఉంది కాబట్టి ద గేమ్ హ్యాజ్ ఏ శాడిల్ పాయింట్. సో వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేసి మనకి ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వచ్చేసి ఇది 8. సో వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేసి అంటే ఇక్కడికి అండ్ ఇక్కడికి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ 8. సో ఈ 8 వచ్చేసి మనకు వాల్యూ ఆఫ్ ద గేమ్. హెన్స్ ద గేమ్ హ్యాజ్ ఏ శాడిల్ పాయింట్ అట్ ది సెల్ కరస్పాండింగ్ టు రో 1 అండ్ కాలం 1. అంటే రో 1 ఇక్కడ అండ్ కాలం 1 చూస్తే కూడా ఇక్కడ మనకు శాడిల్ పాయింట్ అనేది వచ్చింది. ఇది మనకు వాల్యూ ఆఫ్ ద గేమ్ 8. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టిమల్ ప్రాబబిలిటీస్ ప్లేయర్ ఎక్స్, ప్లేయర్ వైది మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ప్లేయర్ ఎక్స్కు ప్లేయర్ వైది ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ వీళ్ళకి ఇంటర్సెక్ట్ పాయింట్ అయింది కాబట్టి ప్లేయర్ ఎక్స్ కూడా ఈ ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు.
ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకున్నారు అండ్ రిమైనింగ్ యొక్క ఇవి ఏవైతే ఉంటాయో అవి జీరోస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేయర్ వై కూడా ఇది సెలెక్ట్ చేసుకున్నారు, వాల్యూ ఆఫ్ ద గేమ్ 8 కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ రో అండ్ థర్డ్ రో జీరోస్. సేమ్ ఇక్కడ అదే రాయడం జరిగింది, ప్లేయర్ ఎక్స్ అండ్ ప్లేయర్ వై. సో ప్లేయర్ ఎక్స్ వచ్చేసి ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే వాల్యూ ఆఫ్ ద గేమ్ అక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ కాలం థర్డ్ కాలం జీరో. ప్లేయర్ వై వచ్చేసి ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నారు అండ్ సెకండ్ రో థర్డ్ రో జీరో. సో ఈ రకం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆప్టిమల్ స్ట్రాటజీస్ అండ్ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఆఫ్ ఫాలోయింగ్ 2x2 పే ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది B1 B2 అండ్ A1 A2. ఓకే, 3 -5 -1 1. సేమ్ ఇది ఏదైతే వాళ్ళు ఇచ్చారో సేమ్ ఫస్ట్ అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ అదే స్టెప్. సో ఫస్ట్ రో మినిమం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో రో మినిమం అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చారు ఫస్ట్ రోకి. సో ఇందులో మనకు చిన్న వాల్యూ వచ్చేసి -5 అండ్ సెకండ్ రోకి కూడా మనకు 2 వాల్యూస్ ఇచ్చారు. ఇందులో మనకు చిన్న వాల్యూ వచ్చేసి మైనస్ ఉంది కాబట్టి ఇదే -1. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ కాలం ఇది సెకండ్ కాలం. సో ఫస్ట్ కాలంలో వచ్చేసి మనకు మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే బిగ్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాలంలో బిగ్ వాల్యూ వచ్చేసి 3 అండ్ సెకండ్ కాలంలో ఇది -5 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ 1 ఈజ్ ద బిగ్ వాల్యూ ఫర్ సెకండ్ కాలం. సో ఈ రకంగా రో మినిమం అండ్ కాలం మ్యాక్సిమం ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మినిమం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఇందులో నుంచి మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ అంటే బిగ్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మనకు బిగ్ వాల్యూ అయితే ఏదవుతుంది -1 అవుతుంది. సో మామూలుగా అయితే ప్లస్ సింబల్స్ ఉంటే 5 అవుతుంది, మైనస్ సింబల్స్ కాబట్టి ఏదైతే చిన్న ఉందో సో అదే బిగ్ వాల్యూ అవుతుంది. ఓకే, ఇది సో ఇలా బాక్స్ ఫామ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకి ఇది మ్యాక్సిమం కాబట్టి మినిమం వాల్యూ అంటే చిన్న వాల్యూ అంటే ఇది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ శాడిల్ పాయింట్ రాలేదు. అంటే శాడిల్ పాయింట్ అంటే ఇక్కడ మనం ఏదైతే బాక్స్ పెట్టినామో ఇక్కడ ఏదైతే బాక్స్ పెట్టినామో ఈక్వల్ ఉండాలి వాల్యూస్. ఇక్కడ చూస్తే 1 ఉంది, అక్కడ -1 ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే మినిమాక్స్ వాల్యూ వచ్చింది ఇక్కడ మ్యాక్సిమిన్ వాల్యూ వచ్చింది. సో మినిమాక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు మ్యాక్సిమిన్ వాల్యూ అంటే -1 నాట్ ఈక్వల్ టు 1. సో ఈ రకంగా వచ్చినప్పుడు మామూలుగా ఈక్వల్ వస్తే అక్కడ ఉన్న ఇంటర్సెక్ట్ పాయింట్ తీసుకున్నాం, అక్కడ ఉన్న ఇంటర్సెక్ట్ పాయింట్ తీసుకొని ఇది వచ్చేసి మనకు వాల్యూ ఆఫ్ ద గేమ్ అయ్యింది. సో వాల్యూ ఆఫ్ ద గేమ్ ఇది అయింది కాబట్టి నెక్స్ట్ వన్ ఏం చేసినాం మనము ప్లేయర్ ఎక్స్ ప్లేయర్ వై ప్రాబబిలిటీస్ వచ్చేసి ఏ రకంగా ఫ్రేమ్ చేసినాం, ప్లేయర్ ఎక్స్ ప్లేయర్ వై ప్రాబబిలిటీస్. సో ప్లేయర్ ఎక్స్ వచ్చేసి ఫస్ట్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ 1 పెట్టి అండ్ నెక్స్ట్ ఈ 2 కాలమ్స్ 0 పెట్టాం. అండ్ ప్లేయర్ వై ఇక్కడ ఉన్నారు కాబట్టి రోస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోలోనే ఇది సెలెక్ట్ చేసేసుకున్నారు కాబట్టి 1 పెట్టేసి ఈ సెకండ్గా జీరోస్ ఇవి సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. కానీ ఇక్కడ మనకు అది ఇయ్యలేదు, శాడిల్ పాయింట్ ఇక్కడ రానప్పుడు వీళ్ళు ఏ స్ట్రాటజీస్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ రకంగా ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే జస్ట్ వాళ్ళు ఒకటి గేమ్ ఇచ్చినారు అంతే. సో ఇక్కడ మనకి B1 B2 అంటే B1 అంటే ఫస్ట్ కాలం, B2 అంటే సెకండ్ కాలం, A1 అంటే ఫస్ట్ రో, A2 అంటే సెకండ్ రో. జస్ట్ ఆప్టిమల్ స్ట్రాటజీస్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం ఆప్టిమల్ ప్రాబబిలిటీస్ స్ట్రాటజీస్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో ప్లేయర్ ఎక్స్ వచ్చేసి ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ప్లేయర్ వై వచ్చేసి ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నారని. కానీ ఇక్కడ చెప్పనిక రాదు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చినారు అంటే ఇది ఇచ్చినారు కదా సేమ్ ఇదే ఫస్ట్ రాసేసుకున్నాక ఏం చేస్తారంటే ఇది రాసుకున్నాక ఏం చేస్తారంటే ఆడ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఈచ్ రోకి అండ్ ఫర్ ఈచ్ కాలంకి ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ మీన్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫస్ట్ రోలో ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది 3 కదా, ఇందులో నుంచి మైనస్ చేయాలి ఈ మిగిలిన వాల్యూని. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఏమని చెప్పినా ఇందులో నుంచి ఇది మైనస్ చేయమన్నా అంటే మైనస్, మళ్ళీ ఇక్కడ -5 ఉంది అంటే అర్థం ఏముంది 3 + 5 8 అవుతుంది. ఓకే, ఈ 8 కూడా ఇక్కడ రాసుకోవద్దు, కింద రాసుకోవాలా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది 1 కదా, ఈ 1లో నుంచి మైనస్ చేయాలి -1 మళ్ళా. ఓకే, మైనస్ చేస్తున్నాం, మైనస్ పక్క, ఇక మళ్ళీ -1 ఉంది అంటే 1 + 1 2 అవుతుంది. ఈ 2 కూడా ఇక్కడ రాసుకోవద్దు, ఇక్కడ రాసుకోవాలా. క్లియర్. నెక్స్ట్ వన్ ఫర్ ఈచ్ కాలంది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది 3 కదా, 3 మైనస్ మళ్ళీ ఇక్కడ -1
అంటే 3 + 1 4. ఈ 4 కూడా ఇక్కడ రాసుకోవద్దు, ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది? 1 కదా. 1 మైనస్ మళ్ళీ ఇక్కడ -5 ఉంది అంటే 1 + 5 6 ఇక్కడ రాసుకోవాలి. అంటే మన యొక్క ఏంటంటే A - B అని అర్థం. ఏ అంటే బిగ్ వాల్యూలో నుంచి Bని మైనస్ చేయాలి, అది ప్రొసీజర్. ఈ రకం మనం ఆడ్ మీన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీస్ ఫర్ ఈచ్ రో అండ్ ఫర్ ఈచ్ కాలమ్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రో A1. ఇప్పుడు మనకు ఒక్కోసారి వీళ్ళు ఇక్కడ A1 A2 B1 B2 వాళ్ళు ఇచ్చేసినారు, ఓకే. ఒక్కోసారి ఏమి ఇస్తారంటే ఇట్లా ఇస్తారు, ప్లేయర్ X ప్లేయర్ Y. సో ఆ రకంగా ఇచ్చినప్పుడు కూడా మీరు ఏవో ఒక వాల్యూస్ సపోజ్ ఏదో ఒకటి కన్సిడర్ చేయండి. ఇక్కడ A1, ఇక్కడ A2, ఇక్కడ A3, లేదంటే ఇక్కడ B1, ఇక్కడ B2, ఇక్కడ B3. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు B1 B2 B3 A1 A2 A3 ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ B1 అంటే ఫస్ట్ రోది క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇక్కడ వాళ్ళు ఇచ్చేసినారు కాబట్టి నేను సో A1 ఫస్ట్ రోది క్యాలిక్యులేట్ చేస్తున్నాను, A2 సెకండ్ రోది ప్రాబబిలిటీ, B1 ఫస్ట్ కాలమ్ది, B2 సెకండ్ కాలమ్ది నేను ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇది సింపుల్. ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ది కదా, ఫస్ట్ రోది ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ ఏం లేదు. ఈ 2 ఉందా, ఈ 2 డివైడెడ్ బై 2 + 8. ఓకే. ఈ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ రోలో ఉన్నటువంటి ఈ 2 + 8 కింద పెట్టాలా. ఫస్ట్ రోది ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఫస్ట్ రోది ఎంత 2 డివైడెడ్ బై 2 + 8. నెక్స్ట్ది ఏమొస్తుంది? ఆబ్వియస్లీ 8 డివైడెడ్ బై 2 + 8 వస్తుంది. అంటే ఇక్కడ 2 డివైడెడ్ బై 10, ఇక్కడ 8 డివైడెడ్ బై 10. సో 2 1 2 5 1/5 వస్తుంది. ఇక్కడ 2 4 2 5 4/5 వస్తుంది. సేమ్ అదే ప్రొసీజర్ B1 B2. ఈ B1 B2లో ఇక్కడ 6 ఉంది కదా, 6 డివైడెడ్ బై 6 + 4. ఇక్కడనేమో B2ది 4 డివైడెడ్ బై 4 + 6 అంటే 6 + 4 ఏదైనా ఒకటే. అంటే ఇక్కడ 6 డివైడెడ్ బై 10 4 డివైడెడ్ బై 10 అంటే 3/5 2/5. ఎందుకంటే 2 3 2 5 ఇక్కడ 2 2 2 5 చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇది ఎప్పుడు అవసరమవుతుంది? వాళ్ళు ఒకటి ఇస్తారు, ఇచ్చినప్పుడు శాడిల్ పాయింట్ ఉంటే ఫస్ట్ది అయిపోతుంది. అడిగి శాడిల్ పాయింట్ లేనప్పుడు మనము స్ట్రాటజీస్ కనుక్కోవాలి కాబట్టి అదొక డైరెక్ట్ రాసి ఆడ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రెండిట్లో బిగ్ వాల్యూ ఏది ఉందో అందులో నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు 3 మైనస్ మళ్ళీ -5 అంటే 8 అవుతుంది, అది ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈ రెండిట్లో 1 1 మైనస్ -1 అంటే 2 అవుతుంది, ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇవి రెండిట్లో బిగ్ వాల్యూ ఇది 3 మైనస్ మళ్ళీ -1 అంటే 4 అవుతుంది, ఇక్కడ పెట్టుకోవాలి. 1 మైనస్ -5 ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఈచ్ రోకి ఫర్ ఈచ్ కాలమ్కి. ఇది వచ్చేసి A1ది ఎట్లా క్యాలిక్యులేట్ 2 డివైడెడ్ బై 2 + 8 ప్రాబబిలిటీ. A2ది 8 డివైడెడ్ బై 2 + 8. ఇదేమో 6 డివైడెడ్ బై 6 + 4. ఇదేమో 4 డివైడెడ్ బై 4 + 6. ఆ రకంగా ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేసి ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే లాస్ట్ స్టెప్. ఈ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఫస్ట్ మనం కాలమ్స్ది ఫైండ్ అవుట్ చేద్దాం. మీ ఇష్టం, రోది ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాలమ్ది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ కాలమ్ది ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూడండి, కాలమ్ది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ కాలం కదా, ఈ ఫస్ట్ కాలం ఓకే. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ కాలం అండ్ ఈ రెండు వాల్యూస్ అంటే 3 × 2 ప్లస్ -1 × 8 డివైడెడ్ బై 2 + 8. అర్థమైందా? ఇది నెక్స్ట్ వన్ -5 × 2 ప్లస్ 1 × 8 డివైడెడ్ బై దీన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం కదా, డివైడెడ్ బై 2 + 8. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి కదా 3 × 2 ప్లస్ -1 × 8 డివైడెడ్ బై 2 + 8. దీన్ని బేస్ చేసుకున్నాం కాబట్టి ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి -5 × 2 ప్లస్ 1 × 8 డివైడెడ్ బై 2 + 8. సో 6 - 8 డివైడెడ్ బై 10 -2/10 -1/5 2 1 2 5 ఇక్కడ -10 + 8 డివైడెడ్ బై 10 -2/10 -1/5 అయిపోయిందా? ఇప్పుడు ఇట్లా 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 చేసినాం. ఇప్పుడు ఎట్లా అంటే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఇట్లా అంటే 3 × 6 ఓకే ప్లస్ 3 × 6 ప్లస్ -5 × 4 డివైడెడ్ బై 6 + 4 -1 × 6 ప్లస్ 1 × 4 డివైడెడ్ బై 6 + 4. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఇక్కడ చూడండి. నెక్స్ట్ 3 × 6 3 × 6 ప్లస్ మైనస్ 5 × 4 3 × 6 ప్లస్ మైనస్ 5 × 4 డివైడెడ్ బై 4 × 6. నెక్స్ట్ వన్ మైనస్ 1 × 6 ప్లస్ 1 × 4 మైనస్ 1 × 6 ప్లస్ 1 × 4 డివైడెడ్ బై 4 + 6. సో ఇవి రెండు 18 మైనస్ 20 ఇక్కడ మైనస్ 6 + 4 డివైడెడ్ బై 10 అంటే -2/10 -2/10 వస్తుంది. అంటే -1/5 -1/5. ఈ రకంగా మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏది చేసినా సరే ఈక్వల్ రావాలా, ఏ రకంగా చేసినా. అంటే కన్క్లూజన్ వచ్చేసి ఇది వాల్యూ ఆఫ్ ద గేమ్ అని అర్థం. సేమ్ వచ్చింది కదా -1/5. ఇప్పుడు ప్రాబబిలిటీస్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, ప్లేయర్ ఏ ప్లేయర్ బి అంటే అర్థం ఏంటంటే, సో మనం వచ్చేసి ఇక్కడ ప్లేయర్ ఏ అంటే మనం ఏ వాల్యూస్ తీసుకుందాం. ఇప్పుడు ప్లేయర్ ఏ వచ్చేసి ఈ రెండు వాల్యూస్ని ఒక సైడ్ పెట్టిన 1/5 4/5 3/5 2/5 ఒక సైడ్ పెట్టిన. అంటే అర్థం ఏంటంటే ఈ రెండు వాల్యూస్ వచ్చేసి దేనికి సంబంధించినది, ఈ రెండు వాల్యూస్ A1 A2. అంటే ఇక్కడ మీరు ప్లేయర్ ఏ అని మెన్షన్ చేయండి. ప్లేయర్ ఏ నేను తీసుకున్నా, ఇక్కడ వచ్చేసి ప్లేయర్ బి. ఓకే, ప్లేయర్ బి వచ్చేసి ఇవి. లేదంటే మీరు ప్లేయర్ ఏ మెన్షన్ అనుకున్నప్పుడు స్ట్రాటజీస్ అని పెట్టి ఇవి వచ్చేసి మనకి దేనివి A1 A2 కదా, A1, A2. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది B1, B2. స్ట్రాటజీస్ A1, A2కి ఇది B1. కానీ ప్లేయర్ ఏ ప్లేయర్ బి అని పెట్టండి, ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి అప్పుడు మీరు. సో ఈ రకం మీరు క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది ఎప్పుడంటే శాడిల్ పాయింట్ రానప్పుడు. అండ్ డామినెన్స్ ప్రాపర్టీ మీద సమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెడ్యూస్ ద ఫాలోయింగ్ గేమ్ బై డామినెన్స్ అండ్ ఫైండ్ ద గేమ్ వాల్యూ. ప్లేయర్ ఏ ప్లేయర్ బి అండ్ ప్లేయర్ ఏ వచ్చేసి 1 2 3 4 అండ్ ప్లేయర్ బి కూడా 1 2 3 4 అండ్ వాటి యొక్క వాల్యూస్. సో ఇక్కడ మనకు డామినెన్స్ అని ఇక్కడ ఇచ్చినారు కానీ ఈ యొక్క పైన సరే మనం ఇది డామినెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా చేసిన సమ్ములు మీరు గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మనం శాడిల్ పాయింట్ చెక్ చేస్తాం. ఓకే, ఇది శాడిల్ పాయింట్ చెక్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి శాడిల్ పాయింట్ చెక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రో మినిమం కాలం మ్యాక్సిమం. ఫస్ట్ దాంట్లో మినిమం వాల్యూ 2, సెకండ్ దాంట్లో 2 అండ్ థర్డ్ దాంట్లో 0 అండ్ ఫోర్త్ దాంట్లో 0 అండ్ సెకండ్ వచ్చేసి దీంట్లో పెద్ద వాల్యూ దీంట్లో చూసుకుంటే 4 4 4 8 వస్తుంది. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో నుంచి మినీ మ్యాక్స్ అంటారు. ఇప్పుడు ఇవి రో మినిమం కదా, ఇందులో నుంచి మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలంటే పెద్ద వాల్యూ 2. ఇందులో నుంచి ఆల్రెడీ మనం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఇందులో నుంచి మినిమం వాల్యూ తీసుకోవాలి. ఇందులో చిన్న వాల్యూ వచ్చేసి 4 వచ్చేసి మనకు 3 టైమ్స్ ఉంది. సో ఇక్కడేమో 4 ఇక్కడేమో 2 కాబట్టి మినిమాక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ. మినిమాక్స్ మీన్స్ మినిమం వాల్యూస్లో నుంచి మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ మినిమాక్స్ వాల్యూ. మ్యాక్సిమం వాల్యూలో నుంచి మినిమాక్స్ తీసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం వాల్యూ. అంటే 2 నాట్ ఈక్వల్ టు 4. సో శాడిల్ పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు శాడిల్ పాయింట్ కాకపోతే ఇది ఇచ్చినారు, సో వాళ్ళు డామినెన్స్ అటువంటిది ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇది ఇచ్చినారు సాల్వ్ ద గేమ్ ఫైండ్ అవుట్ ద గేమ్ వాల్యూ అన్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది చేస్తారు. చేసినప్పుడు మీకు ఈక్వల్ రాదు. ఈక్వల్ రానప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చెప్పినా ఈక్వల్ వస్తే దాన్ని ప్యూర్ స్ట్రాటజీ అంటారు. ఇది ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ వాల్యూ ఆఫ్ ద గేమ్ అవుతుంది, అడికి అయిపోతుంది. ఈక్వల్ రాకపోతే ఇంకో పొజిషన్ ఏం చెప్పిన ఆడ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పిన. సో ఈ ప్రొసీజర్ చేయాలంటే అంటే ఇది మిక్స్డ్ స్ట్రాటజీ, ప్యూర్ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు కాబట్టి మనం మిక్స్డ్ స్ట్రాటజీ చేయాలి. మిక్స్డ్ స్ట్రాటజీ చేయాలంటే ఈ రకంగా ఉండాలి మ్యాట్రిక్స్. అంటే 2 × 2 అంటే 2 rows 2 columns ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉంది చూడండి. సో 1 2 3 4 rows 4 columns ఉన్నాయి. సో దీన్ని మనం 2 rows 2 columnsగా సెట్ చేసుకొని మిక్స్డ్ స్ట్రాటజీ అప్లై చేయాలి. సో మిక్స్డ్ స్ట్రాటజీ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మ్యాట్రిక్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాలా 2 × 2 మ్యాట్రిక్స్ లాగా. సో అలా సెట్ చేసుకోవాలంటే మనము వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా డామినెన్స్ రూల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో
సో స్టెప్ 2 వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే రాసుకోండి. స్టెప్ 1 వచ్చేసి చెక్ ఫర్ శాడిల్ పాయింట్. స్టెప్ 2 వచ్చేసి ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ డామినెన్స్ అప్లై చేయాలి. ప్లేయర్ ఏ, ప్లేయర్ బి అండ్ వాల్యూస్. సింపుల్గా ప్రిన్సిపల్ ఆఫ్ డామినెన్స్ అంటే ఏం లేదు, రో టోటల్ చేయండి. అంటే ఫస్ట్ రోని టోటల్, సెకండ్ రో టోటల్, థర్డ్ రో టోటల్, ఫోర్త్ రో టోటల్. ఇవన్నీ ఫస్ట్ రో ప్లస్ చేస్తే 9 వచ్చింది, సెకండ్ రో 12 అండ్ థర్డ్ రో 10 అండ్ ఫోర్త్ రో 12 వచ్చింది. ఇందులో నుంచి మినిమం వాల్యూ ఏది అంటే లీస్ట్ వాల్యూ, చిన్న వాల్యూ చూసుకోవాలి. ఇప్పుడు 9, 12, 0, 12. ఇందులో లీస్ట్ వాల్యూ వచ్చేసి 9. ఇక్కడ నుంచి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఏం లేదు, ఇక్కడ ఏదైతే ఫస్ట్ రో ఉందో ఈ ఫస్ట్ రో వాల్యూసే చిన్నగా ఉండాలి. వీటన్నిటితో కంపారిజన్ చేయాలి. ఇప్పుడు చూడండి 3, ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ ఇప్పుడు 3 ఉంది, 3నే చిన్నగా ఉండాలి, 2 చిన్నగా ఉండాలి, 4 చిన్నగా ఉండాలి, 0 చిన్నగా ఉండాలి. ఇప్పుడు చూడం 3 ఓకే, 3 చిన్నగా ఉందా, 2తో కంపారిజన్ చేస్తే 3 పెద్దగా ఉంది కాబట్టి, అండ్ 2 కూడా 2 లెస్ ఉంది. ఓకే, 4 గ్రేటర్ ఉంది అండ్ 0 లెస్ ఉంది. అట్లా ఉండొద్దు, కొన్ని చిన్న కొన్ని పెద్దగా కాదు, ఇదంతా కూడా చిన్నగానే ఉండాలి. కాబట్టి సెకండ్ది వర్కౌట్ కాదు. అండ్ థర్డ్ చూస్తే 3 చిన్నగా ఉంది, ఓకే, మళ్ళీ ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఓకే, 2 = 2 ఉంది, ఓకే, 4 = 4 ఉంది, 0 = 0. అంటే చిన్నగా అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, అంటే లెస్ అన్న ఉండాలి. అంటే 3, 2, 4, 0 ఉందా, ఇక్కడ మిగిలిన వాల్యూస్ అన్నీ కూడా వీటికంటే చిన్నగా ఉండాలి, వీటితో సేమ్ అన్న ఉండాలి. ఓకే, ఆ రకంగా ఏ రో ఉందో చూసుకోవాలి. చూసుకుంటే 3 less than 4, 2 = 2, 4 = 4, 0 = 0. అంటే ఈ థర్డ్ రో అనేది సాటిస్ఫై చేసింది. ఓకే, కాబట్టి ఈ మినిమం వాల్యూని డిలీట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అదే, ఈ దీంట్లో మళ్ళీ మినిమం వాల్యూ వచ్చేసి 10. ఇక్కడ చూసుకోవాలి, ఇవే చిన్న ఉండాలా లేదంటే వీటితో సేమ్ ఉండాలా. ఇప్పుడు చూద్దాం, 4 గ్రేటర్ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు, ఒక్కటి చెక్ చేస్తే, ఎందుకంటే ప్రతిదీ కూడా ఉండాలి కాబట్టి ఒక్కటి చెక్ చేసినాం, అయిపోయింది ఆడికి. నెక్స్ట్ కింద చూస్తే ఇక్కడ కూడా 4 గ్రేటర్ ఉంది, వర్కౌట్ కాదు, అయిపోయింది. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 2 లెస్, ఓకే, 4 గ్రేటర్, నాట్ వర్కౌట్. అండ్ 2 గ్రేటర్ 0, ఇది వర్కౌట్ కాదు. నెక్స్ట్ 12, ఇదే కదా లాస్ట్ మిలిగింది, ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 0 లెస్, ఓకే, 4 = 4, ఓకే, 0 లెస్ ఉందా, 0 లెస్ ఉంది, సారీ 0 లెస్ 2. ఓకే, ఇక్కడ వచ్చేసి 8 గ్రేటర్ ఉంది కాబట్టి వర్కౌట్ కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా కింద ఒకటి ఉంది కదా, 0 లెస్, ఓకే, 4 గ్రేటర్ ఉంది, వర్కౌట్ కాదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఈ రకంగా రో టోటల్ ఫైండ్ అవుట్ చేసి ఈ రూల్ యూజ్ చేస్తే ఓన్లీ ఈ ఫస్ట్ రో మాత్రమే డిలీట్ అయింది. సో ఓన్లీ డిలీట్ ద ఫస్ట్ రో బికాస్ ఫస్ట్ రో ఈజ్ డామినేటెడ్ బై థర్డ్ రో. అంటే ఫస్ట్ రో డామినేట్ అవుతుంది, అంటే ఫస్ట్ రో యొక్క రూల్ ఏంది, లెస్ ఉండాలా లేదంటే ఈక్వల్ ఉండాలా, అటువంటిది ఆ రకంగా ఇది డామినేషన్ ఉండాలి. రోస్ ప్రకారంగా చూస్తే ఆ రకంగా ఫస్ట్ రో ఎప్పుడు డామినేట్ అయింది, ఆ రూల్ బై థర్డ్ రోతో కంపారిజన్ చేస్తే ఫస్ట్ రో డామినేట్ అయింది కాబట్టి ఫస్ట్ రో డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మిగిలిన 2, 4, 2, 4, 4, 2, 4, 0, 0, 4, 0, 8 అవి అండ్ 1, 2, 3, 4. నెక్స్ట్ ఇది మొత్తం డిలీట్ అయింది కాబట్టి 2, 3, 4 ప్లేయర్ ఏ, ప్లేయర్ బి, ఆ వాల్యూస్ అన్నీ నెక్స్ట్ కిందికి రావాలా. వచ్చినాక ఇందులో వచ్చేసి ఫస్ట్ రోది అయిపోయింది కదా, ఇప్పుడు కాలంది. కాలం టోటల్ ఫస్ట్ రోలో డామినెన్స్ చెక్ చేసినాం కదా, ఇప్పుడు కాలంలో డామినెన్స్ చెక్ చేయాలి. కాలం టోటల్ అంటే ఫస్ట్ కాలం టోటల్ 6, సెకండ్ కాలం వచ్చేసి 4 + 2 + 4 10, 2 + 4 + 0 6, ఇవి 4 + 0 + 8 అంటే 12. సో ఆ రకంగా ఇప్పుడు మనం కాలం టోటల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమో రో టోటల్, రోలో నుంచి మినిమం వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడేమో కాలం టోటల్, కాలంలో నుంచి మినిమం కాదు మ్యాక్సిమం వాల్యూ, పెద్ద వాల్యూ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 6, 10, 6, 12 ఉంది. ఇందులో మనకు పెద్ద వాల్యూ వచ్చేసి బిగ్ వాల్యూ 12. ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనము రో దగ్గర మాత్రం ఏం చేసినాం, ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూసే చిన్నగా ఉండాలన్నాం. ఇప్పుడు కాలం వచ్చేసరికి చిన్నగా కాదు, ఇవే పెద్దగా ఉండాలి. వెన్ కంపేర్డ్ టు దీస్ 3 ఇవే బిగ్ వాల్యూస్ ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ది కంపారిజన్ చేయాలి. 4 పెద్దగానే ఉంది కదా 2తో కంపేర్, 0 మాత్రం చిన్నది కదా, 4 పెద్దది కాబట్టి ఇది వదిలేయండి. ఈక్వల్ కూడా ఉండొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 = 4,
జీరో లెస్ సెట్ కాదు. నెక్స్ట్ ఇది థర్డ్ చూద్దాం. 4 గ్రేటర్ ఓకే, జీరో లెస్ సెట్ కాదు. నెక్స్ట్ ఈ దీంట్లో మళ్ళీ పెద్ద వాల్యూ 10. ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ప్రొజెక్ట్ స్టార్ట్ చేస్తే ఓకే 4 గ్రేటర్ ఓకే, ఇది 2 గ్రేటర్ కాదు. ఇక్కడ 4 గ్రేటర్ ఓకే, 2 గ్రేటర్ కాదు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, ఈ రెండిట్లో వచ్చేసి నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నా. ఏదో ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి. నేను ఫస్ట్ ఇది తీసుకున్నా. సో ఇందులో వచ్చేసి మనకు దీంతో 2 గ్రేటర్ నో. నెక్స్ట్ ఇది ఇంకా వదిలేసేయండి. ఒకటి సెట్ కాలేదంటే మొత్తం సెట్ కావాలా, ఒకటి సెట్ కాలేదంటే ఇంకా దాన్ని మళ్ళీ ప్రతిదీ కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది 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 ఈ 3 గ్రేటర్ ఉండాలా. ఇప్పుడు ఒకటి గ్రేటర్ లేదంటే ఇంకా అవసరం లేదు, అదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. 2 = 2 సేమ్ ఉండొచ్చు అని చెప్పిన 4 గ్రేటర్ అన్నీ ఉండాలా, ఈక్వల్ అన్నీ ఉండాలా. సో 2 = 2, 4 = 4 అండ్ 0 = 0 కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఫస్ట్ కాలం వచ్చేసి డామినేట్ అయిపోయింది బై థర్డ్ కాలంతో కంపారిజన్ చేసినప్పుడు. సో ఫస్ట్ కాలం డిలీటెడ్. ఓకే, ఫస్ట్ కాలం ఇక్కడ మనకు డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా 6 ఉంది కదా, ఇది ఒకటి మిగిలిపోయింది కదా. ఇప్పుడు 6తో కంపారిజన్ చేద్దాం. 6 చూస్తే మనకు 2 గ్రేటర్ నో, ఇక్కడ 2 గ్రేటర్ నో. కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే అయిపోయింది. 4 2 4 2 4 0 4 0 8 అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఇక్కడ వచ్చేసి ఓకే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవి యాస్టిస్ ప్లేయర్ ఏ ప్లేయర్ బి రాయండి. నెక్స్ట్ ఫస్ట్ ఏమో రోది అయిపోయింది, నెక్స్ట్ ఏమో కాలంది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రోతో స్టార్ట్ కావాలా, నెక్స్ట్ కాలం తీయాలా, నెక్స్ట్ మళ్ళీ రోతో స్టార్ట్ కావాలా. సో రోతో స్టార్ట్ అయితే సింపుల్. ఫస్ట్ ప్రొసీజర్ ఏం చెప్పిన E3 ప్లస్ చేస్తే ఇది వస్తుంది, E3 ప్లస్ చేస్తే ఇది, E3 ప్లస్ చేస్తే ఇది. సో దీంట్లో లీస్ట్ వాల్యూ ఏది ఇది. దీంతో కంపారిజన్ చేస్తే 2 లెస్ ఓకే, 4 లెస్ నో. దీంతో కంపారిజన్ గ్రేటర్ కదా. నెక్స్ట్ 2 లెస్ ఓకే, 4 లెస్ గ్రేటర్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ చూసుకోవాలి, చిన్న వాల్యూ. ఫస్ట్ ఏమో ఇది, నెక్స్ట్ చిన్న వాల్యూ ఇది. ఇక్కడ నుంచి చెక్ చేస్తే 4 లెస్ నో, 4 = 4 ఓకే, 2 లెస్ గ్రేటర్ కాబట్టి సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇది ట్రై చేద్దాం ఇంకా నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం చూస్తే 4 = 4 ఓకే, 0 లెస్ ఓకే, 8 గ్రేటర్ నాట్ వర్కౌట్. అండ్ నెక్స్ట్ వన్ 4 ఓకే 4 లెస్ కాదు కదా, సారీ 4 వచ్చేసి ఓకే 4 లెస్ కాదు కదా, 4 గ్రేటర్ కదా కంపేర్డ్ టు 2. సో కాబట్టి ఈ 3లో వర్కౌట్గా అవుతారు. కాబట్టి మనం ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏం చేయాలంటే రూల్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటున్నా ఇట్లా ఉన్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2లను ఏం చేస్తున్నా అంటే ఇది ఒక్కదాంతో అవుతలేదు కాబట్టి ఈ రెండిట్లని యావరేజ్ వాల్యూ తీసుకొని కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ది అంటే అర్థం ఏంటంటే నేను ఫస్ట్ది ఇది సెలెక్ట్ చేసుకున్నా అని అర్థం. ఓకే, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇవి 2 + 4 డివైడెడ్ బై 2. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 + 0 డివైడెడ్ బై 2. ఆ రకంగా యావరేజ్ తీసుకోవాలి. 0 + 8 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఇక్కడ మనకు 6/2 వస్తుంది. 6/2 అంటే 3, 4/2 అంటే 2, 8/2 అంటే 4. ఇప్పుడు కంపారిజన్ చేయాలి. నేను సెలెక్ట్ చేసుకునేది ఏది ఇది కదా, అంటే దీంతో కంపారిజన్ చేయాలి. ఇప్పుడు చూడండి 4 లెస్ 3తో గ్రేటర్ అంటే ఇది వర్కౌట్ అవుతలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ట్రై చేసినాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ట్రై చేద్దాం. ఓకే, ఇది ట్రై చేద్దాం అంటే అర్థం ఏంటంటే ఇవి రెండు ప్లస్ చేద్దాం. 4 + 4/2, 4 + 4/2. నెక్స్ట్ వన్ 2 + 0/2. నెక్స్ట్ వన్ 4 + 8/2. ఓకే, 4 + 8/2. ఇప్పుడు ఇది 8/2 అంటే 4 వస్తుంది, 2/2 అంటే 1 వస్తుంది, ఇక్కడ 12/2 అంటే 6 వస్తుంది. ఇప్పుడు మధ్యలో దాంతో కంపారిజన్, ఎందుకంటే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. 2 లెస్ 4 ఓకే, లెస్ 4 గ్రేటర్ కంపేర్డ్ టు 1 కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేద్దామంటే ఈ 12ది కంపారిజన్ చేద్దాం. అంటే 12 అంటే ఏంది ఇవి రెండు. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి 4 + 2/2 అంటే 6/2 అంటే ఇక్కడ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం రాసుకుందాం రఫ్గా 3. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు 2 + 4/2 అంటే 6/2 3 వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రెండు కదా 4/2 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. ఇప్పుడు లాస్ట్ కంపారిజన్ 4 గ్రేటర్ అంట. సో సెట్ అవుతలేదు.
కాబట్టి ఇక్కడ అసలు రోలో అసలు ఏవి సెట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇక్కడనే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ రో సెట్ కాకపోతే ఏం చేయాలా, కాలం టోటల్కి వెళ్ళాలి. వెళ్తే ఇవి ప్లస్ చేయండి. 4 + 4 అంటే 8, 10 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడనేమో 12 వస్తుంది. ఇక్కడ హై వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది వచ్చేసి గ్రేటర్ ఉండాలి కదా. 4 = 4 ఉండొచ్చు, గ్రేటర్ ఉండాలి. 0 లెస్ కదా, వర్కౌట్ కాదు. నెక్స్ట్ 4 గ్రేటర్ ఓకే, 0 లెస్ వర్కౌట్ కాదు. నెక్స్ట్ బిగ్ వాల్యూ ఇది. సో 4 గ్రేటర్ ఓకే, 2 లెస్ వర్కౌట్ కాదు. 4 = 4 ఓకే, 2 గ్రేటర్ ఓకే, మళ్ళీ 4 లెస్ కదా, వర్కౌట్ కాదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది ట్రై చేద్దాం. 2 లెస్ వర్కౌట్ కాదు, ఇక్కడ 2 లెస్ వర్కౌట్ కాదు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ చేయాలి. సో నేను ఫస్ట్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, అంటే ఇవి యావరేజ్ చేస్తా అని అర్థం. సో యావరేజ్ చేస్తే చూడండి, 2 + 4 / 2 అంటే 6/2, 6/2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 4 + 0/2 అంటే 4/2, 4/2 అంటే 2 వస్తుంది. 0 + 8/2 అంటే 8/2, 8/2 అంటే 4 వస్తుంది. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇవే పెద్దగా ఉండాలి. 4 > 3. ఓకే, ఈక్వల్ కూడా ఉండొచ్చు. 2 = 2, 4 = 2. సో ఇప్పుడు మనకు ఇది క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మనము నెక్స్ట్ ఏదైతే ఉందో అది రాసుకోండి. ప్లేయర్ ఏ, ప్లేయర్ బి, థర్డ్, ఫోర్త్ అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇక్కడ. అండ్ 2, 4, 4, 0, 0, 8 రాసుకుందాం. ఇది ఆల్రెడీ కాలం టోటల్తో వర్కౌట్ అయింది కాబట్టి అగైన్ మళ్ళీ కాలం టోటల్తో చేయొద్దు. సో ఫస్ట్ రో టోటల్ చేసినాం, వర్కౌట్ కాలే. నెక్స్ట్ కాలం టోటల్ చేసినాం, వర్కౌట్ అయింది. నెక్స్ట్ అగైన్ ఎక్కడికి రావాలా, రో టోటల్తో కావాలి. సో ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ కాలంది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రోది అంటే సో ఇవి 2 ప్లస్ చేస్తే ఇది, ఇవి 2 ప్లస్ చేస్తే ఇది, ఇవి 2 ప్లస్ చేస్తే ఇది. సో దీంట్లో లీస్ట్ వాల్యూ అంటే ఏది వస్తుంది ఆటోమేటిక్గా, ఇది కదా. దీంతో చూడాల్సి ఉంటుంది. దీంతో చూస్తే మనకు లెస్ ఉండాలి కదా. చూస్తే 4 గ్రేటర్ ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ ఉంది. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఇది. సో 2 గ్రేటర్ ఉంది, ఇక్కడ కూడా 0తో గ్రేటరే ఉంది. ఇప్పుడు లెస్ ఉండాలి కదా, ఇది చూద్దాం. లాస్ట్ వన్ ఇంకా 0 లెస్ ఓకే, కానీ 8 గ్రేటర్, నాట్ వర్కౌట్. నెక్స్ట్ వచ్చేసి 0 లెస్ ఓకే, 8 గ్రేటర్ ఉంది, అంటే ఇక్కడ కూడా వర్కౌట్ అవుతలేదు. ఇక్కడ కూడా వర్కౌట్ కానప్పుడు సేమ్ అదే ప్రొసీజర్. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది అంటే ఇవి 2 యావరేజ్ చేయాలి. 4 + 0/2 అంటే 2 వస్తుంది. 0 + 8/2 అంటే 4 వస్తుంది. ఇప్పుడు దీనితో కంపారిజన్ చేయాలి. ఎందుకంటే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ది కాబట్టి, ఈ 2 యావరేజెస్ చేస్తున్నా కాబట్టి. ఓకే, ఈ 2 యావరేజ్ చేస్తే 4 + 0/2 అంటే 4/2, 2 వచ్చింది. 0 + 8/2 అంటే 8/2, 4 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈ 2 యావరేజెస్ చేస్తే 2, 4 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కంపారిజన్ చేయాలి. 2 = 2, 4 = 4 అట్లా కూడా ఉండొచ్చు. కాబట్టి సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇది డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ ఏంది, 2 × 2 మ్యాట్రిక్స్ వరకు చేయాలి. ఇప్పుడు 2 × 2 మ్యాట్రిక్స్ వచ్చింది కదా, 2 rows 2 columns. సో ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అవి యాస్టిస్ రాసుకోండి. ప్లేయర్ ఏ, ప్లేయర్ బి, థర్డ్, ఫోర్త్, 4, 0, 0, 8. సో 4, 0, 0, 8 రాసుకున్నామా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసింది మన మ్యాట్రిక్స్. ఇక్కడ కూడా మనము నెక్స్ట్ మిక్స్డ్ స్ట్రాటజీ అప్లై చేయాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎందుకైనా మంచిగా శాడిల్ పాయింట్ చెక్ చేయండి. ఈ దాకా వచ్చినాక ఏమన్నా శాడిల్ పాయింట్ వర్కౌట్ అవుతుందా, లేదంటే ప్యూర్ స్ట్రాటజీతోనే దబ్బున అయిపోతుంది కాబట్టి. సో ఇందులో లీస్ట్ వాల్యూ ఏంది, 0. ఇందులో లీస్ట్ వాల్యూ 0. మామూలుగా మనకు ప్యూర్ స్ట్రాటజీ అంటే ఇక్కడ 0, ఇక్కడ 0 వస్తుంది. ఇందులో బిగ్ వాల్యూ ఏమొస్తుంది, 4. ఇందులో బిగ్ వాల్యూ 8 వస్తుంది. ఇందులో నుంచి మనం రో మినిమం కాబట్టి మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటే ఇవే ఉన్నాయి. సో ఇందులో మనం మినిమం వాల్యూ తీసుకుంటే 4 వస్తుంది. ఓకే, అప్పుడు కూడా శాడిల్ పాయింట్ మినిమాక్స్ నాట్ ఈక్వల్ టు మ్యాక్సిమిన్ కాబట్టి ఇది వర్కౌట్ కాదు. కాబట్టి కంపల్సరీ మనం మిక్స్డ్ స్ట్రాటజీ చేయాల్సిందే. మిక్స్డ్ స్ట్రాటజీ అంటే దీనికి కూడా ఫార్ములాస్ ఉంటాయి, కానీ ఆ ఫార్ములాస్ కన్నా నేను ఇది అయితే ప్రొసీజర్ చెప్తాను, ఇది ఈజీ కాబట్టి ప్రొసీజర్ చెప్తున్నా. నెక్స్ట్ ఆడ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, అది కూడా డిఫరెన్స్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పిన బిగ్ వాల్యూలో నుంచి చిన్న వాల్యూ మైనస్ చేయాలి. అంటే 4లో నుంచి -0 వేయాలి. చేసినప్పుడు ఇక్కడ రాసుకోవద్దు, ఆ వాల్యూ ఇక్కడ రాసుకోవాలని చెప్పిన. అది కూడా సో ఈ రెండిట్లో బిగ్ వాల్యూ 8 కదా, 8 - 0 అంటే 8 ఇక్కడ రాసుకోమని చెప్పిన. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్, ఈ రెండిట్లో పెద్ద వాల్యూ 4,
4 4లో నుంచి -0 చేస్తే అగైన్ 4 వస్తుంది కాబట్టి అది అనేది ఇక్కడ రాసుకోవద్దు, ఇక్కడ రాసుకోవాలి. 8 - 0 అంటే సేమ్ ఇక్కడ రాసుకోవాలి. అక్కడ రాసుకున్న ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి ప్లేయర్ ఏకు ప్లేయర్ బీకు. ప్లేయర్ ఏలో వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఉంది అండ్ ప్లేయర్ బీలో కూడా థర్డ్ ఫోర్త్ ఉంది. ఇవి కూడా ఎలా చెప్పినా ఈజీ. ఇప్పుడు మనం ప్లేయర్ ఏలో థర్డ్ 1 క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అంటే ప్లేయర్ ఏలో థర్డ్ 1కి సంబంధించినది వాల్యూ ఎంత 8 కదా. ఈ 8 డివైడెడ్ బై దీనికి కనెక్షన్ ఉన్న 8 + 4 కింద రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ కనెక్షన్ ఉన్న ఆడ్మెన్ ఏంది ఇది కదా. ఫోర్త్ వన్ అంటే ఫోర్త్ కాలం. ప్లేయర్ ఏలో చూస్తే ఫోర్త్ వన్ అంటే ఫోర్త్ కాలం వస్తుంది. ఓకే 4 డివైడెడ్ బై 8 + 4 కింద. సో ప్లేయర్ బీలో థర్డ్. సో థర్డ్ రో అంటే ఏంది 8 డివైడెడ్ బై 8 + 4 ఇది ఆల్రెడీ చెప్పినా కదా. సో మిక్స్డ్ స్ట్రాటజీలో ఫోర్త్ది ప్లేయర్ బీలా అంటే 4 డివైడెడ్ బై 4 + 8 అంటే 8 + 4 ఇవి రెండు ప్లస్ చేయాలి. చేస్తే 8/12 4/12 8/12 4/12 వస్తుంది. సో దీనికి కూడా ఫార్ములా ఉంటుంది కానీ ఇది ఈజీ అని ఇది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా అంటే ఏంది ఇది 8 ఉంది. ఈ 8 ఎట్లా వచ్చింది ఇవి రెండు మైనస్ చేస్తే 8 వచ్చింది. ఇవి రెండు అంటే ఏం చేసినాం మనం ఇవి రెండు యొక్క వాల్యూస్ రాసుకుంటారు. ఇవి రెండు అంటే దీంట్లో బిగ్ వాల్యూ ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం A22 సెకండ్ రో సెకండ్ కాలం -A సెకండ్ రో ఫస్ట్ కాలం కదా. ఈ రకంగా ఉంటాయి ఫార్ములాస్. దాంతో కంపేర్ చేస్తే ఇది ఈజీ కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒకటే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయిపోయింది. నెక్స్ట్ మిక్స్ స్ట్రాటజీలో మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేసినాం వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. వాల్యూ ఆఫ్ ద గేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసినాం అంటే 4 × 8 + 0 × 4 డివైడెడ్ బై ఇవి రెండింటిని బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 8 + 4. నెక్స్ట్ వన్ 0 × 8 + 8 × 4 డివైడెడ్ బై 8 + 4 4 × 8 + 0 × 4 డివైడెడ్ బై 8 + 4. నెక్స్ట్ ఈ రకంగా పెట్టుకోమని ఆల్రెడీ చెప్పినా కదా మిక్స్ స్ట్రాటజీ. ఇది నెక్స్ట్ ఇది కింద మాత్రం ఇవి రెండు ప్లస్ చేయాలి. ఆ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి రెండిటికి ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఫోర్త్ది ఎలా ఇది ఈ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కాబట్టి కింద 8 + 4 ప్లేయర్ ఏది మనం థర్డ్ ఫోర్త్ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇది అంటే 4 × 8 + 0 × 4 నెక్స్ట్ 0 × 8 + 8 × 4 డివైడెడ్ బై 8 + 4 థర్డ్ దానికి ఫోర్త్ దానికి కామన్. సో ఇలా ఎలా ఫైండ్ అవుట్ చేసినా ఒక్కటి ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది కానీ మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుందంటే మీరు ఏ రకంగా చేసినా 32/12 రావాలి. అప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఓకే కన్క్లూజన్ అనేది వాల్యూ ఆఫ్ ద గేమ్ 32/12 అండ్ స్ట్రాటజీస్ ప్లేయర్ ఏ ప్లేయర్ బి అంటే ప్రాబబిలిటీస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసినామో వీటినే స్ట్రాటజీస్ అంటారు. ప్లేయర్ ఏ స్ట్రాటజీస్ ఏవి 8/12 4/12 అది కూడా థర్డ్ ఫోర్త్కే 8/12 4/12 8/12 4/12 ఇంకా థర్డ్ ఫోర్త్ ఉందంటే ఫస్ట్ది సెకండ్ది ఏమైంది జీరోస్ ఓన్లీ థర్డ్ ఫోర్త్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకున్నారని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ప్లేయర్ బి థర్డ్ ఫోర్త్ సెలెక్ట్ చేస్తే వాటి యొక్క స్ట్రాటజీస్ అండ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి జీరోస్ అని అర్థం. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి సేమ్ ఇది 2 companies A and B are competing for the same product. Their different strategies are given in the payoff matrix. ఇది కూడా మనకు చెప్పకపోయినా ఫస్ట్ మనం శాడిల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో శాడిల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాక చూడండి సో రో మినిమం ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో మినిమం వాల్యూ -2 అండ్ ఇందులో వచ్చేసి మినిమం వాల్యూ -3. మామూలుగా అయితే -3 -1 ఉంది కదా. మామూలుగా 1 3 ఉంటే 1 తీసుకుంటాం మినిమం వాల్యూని కానీ మైనస్లు ఉన్నాయి కాబట్టి బిగ్ వాల్యూని మినిమం అంటాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి ఇందులో ప్లస్ వాల్యూ ఉండేట్టు తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఇందులో మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంది పెద్ద వాల్యూ. మామూలుగా ప్లస్లు ఉంటే ఇది వస్తుంది పెద్ద వాల్యూ. మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏదైతే చిన్న ఉంటుందో దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూ అంటాం. మైనస్ వచ్చేసి ఇది. సో ఇందులో మినిమం వాల్యూ 2 కదా అంటే ఇప్పుడు రెండు ఈక్వలా నాట్ ఈక్వల్. సో ప్రతిదానికి మీరు ఇది చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ అయిపోయిందంటో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది సమ్ అనేది. ఇక్కడ ఈక్వల్ కాలేదనుకో మిక్స్డ్ స్ట్రాటజీకి వెళ్ళాలి. మిక్స్డ్ స్ట్రాటజీకి వెళ్తే 2 × 2 మ్యాట్రిక్స్ సెట్ చేసుకోవాలి. ఇక్కడేమో మనకు 2 rows 3 columns ఉన్నాయి అంటే ఒకదాన్ని డిలీట్ చేయాలంటే డామినెన్స్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే సింపుల్ అని ఈ 3 ప్లస్ చేస్తే ఇది అంటే 2 - 2 + 3
ఓకే, ఈ 3 ప్లస్ చేసేటప్పుడు 2 ప్లస్ -2 ప్లస్ 3, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2నే కాబట్టి సో 2 - 2 ప్లస్ 3 అంటే 3 వస్తుంది. 2 - 2 ప్లస్ 3 ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, 0 అవుతుంది, 3 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ -2 ప్లస్ 5 -1 -3 ప్లస్ 5 -1 అంటే -4 ప్లస్ 5 అంటే 1 వస్తుంది. ఈ రకంగా ఫైండ్ అవుట్ చేసినాం. సో ఈ రకంగా చేసినప్పుడు మనం రో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రొసీజర్ రో టోటల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇందులో మనకు ఇది కదా, ఓకే, ఇది కదా మనకు లీస్ట్ వాల్యూ. ఇక్కడ మనం చెక్ చేస్తే -3 వచ్చేసి లెస్సే కంపేర్డ్, ఇక్కడ వచ్చేసి 5 -3 లెస్ కదా, మైనస్ వాల్యూ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి 5 గ్రేటర్ ఉంది, నాట్ వర్కౌట్. నెక్స్ట్ లాస్ట్ ఇది కదా, ఇక్కడ సెర్చ్ చేస్తే 2 లెస్ ఓకే, -2 కూడా లెస్ ఓకే, 3 లెస్ కాదు, ఇక్కడ వర్కౌట్ అవుతలేదు కాబట్టి మనం నెక్స్ట్ కాలం టోటల్కి ఇంకా నేను ఇక్కడనే వేసేస్తున్నా. ఎందుకంటే యావరేజ్ కూడా చేయొచ్చు, యావరేజ్ ఎప్పుడు చేస్తాం, 3 ఉన్నప్పుడు చేస్తాం. సో ఇది ఒక్కటి నేను దీన్ని తీసుకుంటున్నా, మిగిలిన రెండింటిని యావరేజ్ చేస్తున్నాను చేయడానికి ఇంకో రో లేదు కాబట్టి మనం కాలం టోటల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ కాలం టోటల్ చేసుకుంటే సో ఇవి ప్లస్ చేస్తే -1 అంటే 2 - 3 అంటే -1 కదా, -2 ప్లస్ 5 అంటే 3 -1 అంటే 2 వస్తుంది. దీంట్లో పెద్ద వాల్యూ చూసుకోవాలి, పెద్ద వాల్యూ ఏదైతుంది ఆటోమేటిక్గా ఇది కదా. ఇక్కడ నుంచి చెక్ చేస్తే పెద్దగా ఉండాలి కదా, -2 అనేది గ్రేటరా కాదు, -2 అనేది గ్రేటర్ దీంతో కాదు. నెక్స్ట్ ఇది సో 3 గ్రేటర్ ఓకే, ఓకే ఇక్కడ మనకు 3 వచ్చేసి గ్రేటరే, -1 వచ్చేసి గ్రేటరే కదా -3తో కంపారిజన్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంటే లెస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదే గ్రేటర్ అవుతుంది. చిన్న వాల్యూసే గ్రేటర్ మైనస్ వాల్యూస్ అంటే, అప్పుడు ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఇది కంప్లీట్గా ఏం చేయాలి, డిలీట్ చేయాలి. ఇంకొకటి ఉంది కాబట్టి ఇది కూడా చెక్ చేయాలి, కానీ మనం చెక్ చేయొద్దు ఎందుకంటే మనకు 2 × 2 మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి అక్కడికి ఆపేయాలి. సో వచ్చేసింది కదా మనకు 2 2, ఓకే. ఈ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మనకు నెక్స్ట్ చెక్ చేయొద్దు ఎందుకంటే మనకు శాడిల్ పాయింట్ అనేది వర్కౌట్ అవుతలేదు కాబట్టి, మనం ప్యూర్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతలేదు కాబట్టి నెక్స్ట్ మిక్స్డ్ స్ట్రాటజీ డెఫినెట్లీ చేయాలి. మిక్స్డ్ స్ట్రాటజీ చేయాలంటే మనకు 2 × 2 మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి ఇంకా చెక్ చేయకండి. 2 × 2 వచ్చినాక గమ్మున తీసేసుకొని కింద రాసేసుకొని నెక్స్ట్ వన్ ఎందుకైనా మంచిది రో మినిమం కాలం మ్యాక్సిమం కూడా చేయండి. అక్కడ కూడా మినిమాక్స్ నాట్ ఈక్వల్ టు మ్యాక్సిమం వచ్చింది. సో ఈ రెండిట్లో లీస్ట్ -3, ఈ రెండిట్లో లీస్ట్ -3, ఈ రెండిట్లో బిగ్ వాల్యూ 2, ఈ రెండిట్లో బిగ్ వాల్యూ 5, దీంట్లో మ్యాక్సిమం వాల్యూ చూసుకుంటే ఇది, ఇందులో మినిమం వాల్యూ చూసుకుంటే ఇది 2 నాట్ ఈక్వల్ టు -2. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే సేమ్ ప్రొసీజర్. సో ఇందులో వచ్చేసి ఇవి రెండిట్లో బిగ్ వాల్యూ ఏది 2 కదా, సో ఈ 2లో నుంచి మైనస్ చేయాలి. సో 2 మైనస్ ఈ వాల్యూ మళ్ళీ దీనికి -2 ఉంది అంటే 2 + 4 2 + 2 అంటే 4 వస్తుంది, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో బిగ్ వాల్యూ నుంచి మైనస్ చేయాలి. 5 ఉంది, 5 మైనస్ మళ్ళీ -3 అంటే 5 + 3 సైన్తో పాటు చూసుకోవాలా, మైనస్ అంటే మైనస్, ఓకే. 5 మైనస్ చేయాలి కానీ ఇక్కడ మళ్ళీ -3 ఉంది అంటే 5 + 3 అవుతుంది, ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇవి రెండు చేస్తే బిగ్ వాల్యూ తీసుకుంటే 2 మైనస్ -3 అంటే 2 + 3 5. సో ఇందులో చూసుకుంటే బిగ్ వాల్యూ 5 మైనస్ -2 అంటే 5 + 2 7 అవుతుంది. సో ఈ రకంగా ఫైండ్ అవుట్ చేసినాక మనకి ఇది సింపుల్ A1 A2 అంటే కంపెనీ ఏది A1 A2, కంపెనీ బీది B1 B2. A1 అంటే 7 / 7 + 5, A2 అంటే 5 / 7 + 5. సో నెక్స్ట్ B1 అంటే 8 / 8 + 4, ఇది 4 / 8 + 4. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద గేమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఏం చెప్పినా ఇది అన్న ఫస్ట్ అంటే 2 × 8 ప్లస్ -3 × 4 డివైడెడ్ బై 8 + 4. నెక్స్ట్ -2 × 8 ప్లస్ 5 × 4 డివైడెడ్ బై 8 + 4. నెక్స్ట్ వన్ ఇలా కంపారిజన్ చేస్తే 2 × 7 ప్లస్ -2 × 5 డివైడెడ్ బై 7 + 5. నెక్స్ట్ -3 × 7 ప్లస్ 5 × 5 డివైడెడ్ బై 7 + 5. ఆ రకంగా చేస్తే మీకు 1/3 1/3 అంటే 4/12 4/12 4/12 4/12 రావాలా. సో వచ్చినప్పుడు అదే మనకు వాల్యూ ఆఫ్ ద గేమ్ అవుతుంది. అండ్ స్ట్రాటజీస్ వచ్చేసి A1 A2 B1 B2 కదా. సో A1 A2 B1 B2 కంపెనీ ఏది A1 A2 చూడండి అదే 7/12 5/12 అవి రాయండి. అండ్ B1 B2 వచ్చేసి కంపెనీ బీది 8/12 4/12 రాయండి. కానీ ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇవ్వడం ఏది జరిగింది, సో చూస్తే మనకు A1 A2 A3 కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు A3 దగ్గర ఇక్కడ A3 కూడా ఉంటుంది, ఆ A3 0 అని అర్థం. సో ఈ రకంగా చేయాల్సి ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి గ్రాఫికల్ మెథడ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే సింపుల్. ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినామో ఇందులో మనకు ప్యూర్ స్ట్రాటజీ, మిక్స్డ్ స్ట్రాటజీ ఉంటుంది. జస్ట్ ప్యూర్ స్ట్రాటజీ వర్కౌట్ అయితే ప్యూర్ స్ట్రాటజీ, మిక్స్డ్ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే ప్యూర్ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే మిక్స్డ్ స్ట్రాటజీ. సో మిక్స్డ్ స్ట్రాటజీ కూడా మనకు 2x2 మ్యాట్రిక్స్కి సెట్ చేసుకొని అప్పుడు మిక్స్డ్ స్ట్రాటజీ ఫార్ములా యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇదే మనకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం గ్రాఫికల్ మెథడ్ చూద్దాము. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.